50mm, which is just 9mm more than Harrier and 114mm more than Jeep Compass. And ground clearance వచ్చేసి 192mm, which is just 13mm shorter than Harrier and 18mm shorter than Jeep Compass. అండ్ రూఫ్ రైల్స్ వచ్చేసి డిజైన్ కోసం మాత్రమే పెట్టినవి, ప్రాక్టికల్గా ఎలాంటి వెయిట్ని సపోర్ట్ చేయకపోవచ్చు. సింగిల్ టచ్తో మనం బూట్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ హైట్ కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఆపేసుకోవచ్చు. ఇన్కేస్ మనకి ఈ హైట్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఒక్కసారి ఇట్లా ఆపాము అని చెప్పంటే ఆ హైట్కి అయిపోతుంది. ఇక బూట్ స్పేస్ కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 587 లీటర్స్. ఈ సెగ్మెంట్ కార్లలో ఇదే పెద్ద బూట్. ఒకవేళ మనం సెకండ్ బెంచ్ క్లోజ్ చేసుకుంటే కనుక మోర్ దెన్ 1000 లీటర్స్ స్పేస్ వస్తుంది మనకి. స్టీరింగ్ వచ్చేసి చాలా లైట్గా ఉంది. అండ్ ఈ స్టీరింగ్ టిల్ట్ అండ్ రీచ్ రెండు అడ్జస్టబుల్, అంటే దగ్గరికి లాక్కోవచ్చు, అలాగే హైట్ అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్, సో సిటీ డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా లైట్గా ఉంది. అండ్ ఎంఐడి వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ ఎంఐడి ఇచ్చారు. సో ఇప్పుడు MG హెక్టార్లో ఉన్న స్పెషల్ ఏంటి, అసలు MG హెక్టార్కి ఎందుకంత క్రేజ్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏమైనా వాయిస్ కమాండ్స్ ఇస్తే ఈజీగా తీసుకొని అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. హలో MG. Hi, how can I help? Yep. So please open sunroof. That's it. Hello MG. I'm here. Close the sunroof. Perfect. So voice commands without any button. మనం వాయిస్ కమాండ్స్ చెప్తే ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది. అండ్ వాయిస్ కమాండ్స్తోనే మనము రేడియో ఆన్ చేసుకోవచ్చు, AC సెట్టింగ్స్ చెప్పుకోవచ్చు, అండ్ తగ్గించమని కూడా చెప్పక్కర్లేదు. సింపుల్గా హలో MG. I'm listening. వింటుందంట. ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్. Okay, temperature is raised to 22.5 degrees. సై టెంపరేచర్ తగ్గించమని కూడా చెప్పలేదు నేను. అంటే ఒక 100 వరకు వాయిస్ కమాండ్స్ దీనిలో ప్రీ ఇంటిగ్రేటెడ్ అనమాట, అంటే ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి ఉన్నాయి. సో ఆ వాయిస్ కమాండ్స్ని అవి తీసుకుంటుంది. సో నాకు చల్లగా ఉన్నది, నాకు చలేస్తుంది అని చెప్తే ఆటోమేటిక్గా 2 డిగ్రీలు పెంచుకుంది. హలో MG. ఇంటీరియర్ క్వాలిటీ విషయానికి వచ్చేసుకుంటే డోర్ హ్యాండిల్స్ చూస్తున్నాం మనము, మ్యాట్ ఫినిష్, మ్యాట్ సిల్వర్లో డోర్ హ్యాండిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్లాసీ ప్రీమియం క్వాలిటీ అనిపిస్తుంది. అలాగే కప్ హోల్డర్స్ వచ్చేసి 1 లీటర్ బాటిల్స్ ఈజీగా పడతాయి. డాష్ బోర్డ్ మీద కూడా లెదర్ టచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్యూయల్ స్టిచ్చింగ్ డిజైన్, పర్ఫెక్ట్ ప్రీమియం లుక్ ఒకసారి వస్తుంది. అలాగే క్లస్టర్ పైన కూడా, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన కూడా లెదర్ టచ్ ఇచ్చాడు కొంచెం. అండ్ దాట్ కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ పర్ఫెక్ట్గా మనకి చూడడానికి చాలా క్వాలిటీ అనిపిస్తుంది.